Welcome to the ASN Vision. Now we will discuss about the detailed notification of NTA UGC NET, which is going to be held in December 2025. In this video, we will cover the notification, introduction, exam scheme, eligibility and age relaxation. As I am from the engineering background and I am the UGC NET JRF qualified and also qualified for assistant professor in 2014 as well as in 2020 December for JRF and assistant professor. So I have chosen this criteria for entirely for engineering background. ఎవరైతే ఎలక్ట్రానిక్ సైన్స్ పేపర్ రాయాలనుకుంటున్నారో ఈసీ అండ్ ట్రిపుల్ వాళ్ళు ఎలిజిబుల్, అండ్ ఫర్ సిఎస్సి ఐటీ సిఎస్సి అలైన్ బ్రాంచెస్కి కంప్యూటర్ సైన్స్ పేపర్ అవైలబుల్గా ఉంది, దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. And first coming to the notification is going to be released in the September 2025 and the exam is going to be held in December 2025. And coming to the introduction, in this introduction you will be having three categories, okay? JRF plus assistant professor, only JRF, only assistant professor, okay? First we will see one by one. వాట్ ఈస్ ద కేటగిరీ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్? దీనికి ఏంటి ఎలిజిబిలిటీ అంటే, జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరికి ఇస్తారు అంటే ఎంటెక్ పర్సూయింగ్ చేస్తూ ఉన్న, ఎంటెక్ అయిపోయి టీచింగ్ ఫీల్డ్లో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఓకేనా? ఎంటెక్ ఉండాలి దీనికి కంపల్సరీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ రావాలి అంటే అలాంగ్ విత్ జిఆర్ఎఫ్ ఎంటెక్ అయినా ఉండాలి, చేస్తూ ఉండైనా ఉండాలి, ఓకే? అలా ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఏంటి అనేది యూ క్యాన్ సీ హియర్. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ జనరల్ కేటగిరీ చెప్తాను ఫస్ట్. నాట్ మోర్ దాన్ 30 years యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ మంత్ ఇన్ విచ్ ఎగ్జామ్ ఈస్ కంక్లూడెడ్, ఓకే? అంటే డిసెంబర్లో కాబట్టి మీకు డిసెంబర్ 1 2025కి 30 years ఉండకూడదు, 30 years అబోవ్ ఉండకూడదు, ఓకేనా? అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది దీనికి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, డిజబిలిటీస్, థర్డ్ జెండర్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీళ్ళందరూ 35 years ఉన్నా కూడా దే కెన్ ఆప్ట్ ఫర్ ద జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓకే? అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఓన్లీ జేఆర్ఎఫ్, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసరా, బోత్ అని. బోత్ అనే వాళ్ళు ఏంటి, ఎంటెక్ పర్సూయింగ్ చేస్తూ ఉన్న, అయిపోయి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట, ఓకే? దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జనరల్ వాళ్ళైతే 30 years బిలో ఉండాలి. రిలాక్సేషన్ ప్రకారంగా 35 years ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఆప్ట్ చేసుకోండి. ఎలా ఇస్తారు? జేఆర్ఎఫ్ ఎప్పుడు ఇస్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎప్పుడు ఇస్తారు? రెండు ఎప్పుడు ఇస్తారు అంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సపోజ్ జనరల్ కేటగిరీలో 65 to 70 వచ్చిన వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇస్తారు. దీనికన్నా ఎక్కువ కట్ ఆఫ్ రావాలి, ఓకేనా? జేఆర్ఎఫ్ రావాలి అంటే మీకు 75 to 80% వస్తే ఆ ఎగ్జామ్లో మిమ్మల్ని జేఆర్ఎఫ్కి ఎలిజిబులే, అసిస్టెంట్ ప్రొఫెసర్కి. మీకు అవార్డ్ లెటర్లో క్వాలిఫైడ్ ఫర్ జేఆర్ఎఫ్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని వస్తుంది, ఓకే? కాబట్టి కట్ ఆఫ్ వేరీ అయ్యి మనకి జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది. కట్ ఆఫ్ బాగా ఎక్కువ వస్తే, మంచి మార్క్స్ వస్తే జేఆర్ఎఫ్ అసిస్టెంట్ వస్తుంది. కొంచెం తక్కువ మార్క్స్ వస్తే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది. ఇంకా తక్కువ వస్తే మనకి ఏది రాదనమాట, ఓకే? అండ్ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ద పీపుల్ ఎవరు వస్తారంటే ఓన్లీ జేఆర్ఎఫ్. వీళ్ళు ఎవరు అంటే మనకి న్యూగా యూజీసీ చైర్పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ బీటెక్, ఓకే? ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పిహెచ్డి పర్సూయింగ్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఎంటెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు. వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఓన్లీ జేఆర్ఎఫ్ ఇంట్రడ్యూస్ చేశారు. బీటెక్ అయిపోయిన వాళ్ళు జేఆర్ఎఫ్ ఎలిజిబుల్, ఓకే? అంటే డైరెక్ట్లీ దే క్యాన్ డూ ద పిహెచ్డి. బట్ ఇక్కడ ఉన్న క్రైటీరియా ఏంటంటే దే మస్ట్ గెట్ ఇన్ దర్ బీటెక్ 75% అనమాట, ఓకేనా? 75% అయినా ఉండాలి. అకార్డింగ్ టు సిజిపిఏ 7.5 అయినా ఉండాలి. ఎవరికైతే ఈ క్రైటీరియా ఉంటుందో వాళ్ళు జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు యూనివర్సిటీలో గైడ్ని మీరు ముందుగా సంప్రదించి, ఎన్ఐటీకైనా ఐఐటీకైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు గైడ్ని సంప్రదించి మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాం సార్ పిహెచ్డి అని అంటే మీకు ఒక సీట్ అలాట్ చేసి ఉంటుంది అనమాట. ఆ గైడ్ సైన్ చేసేస్తే మీకు ఎన్ఐటీలో అయినా ఐఐటీలోనా సీట్ అలాట్ అయిపోతుంది. అండ్ మీకు దీనికి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఫండింగ్ వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఫస్ట్ 2 yearsలో వాళ్ళకి ఏంటంటే 35,000 వస్తుంది, ఓకేనా? ఫస్ట్ 2 years ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫై ఉన్నారో ఈ కేటగిరీ అయినా
వాళ్ళకి 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది అకార్డింగ్ టు రీజియన్ అనమాట. అది మారుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ థర్డ్ ఇయర్ నుంచి వీళ్ళకి 45,000 వస్తుంది, ఓకేనా, ప్లస్ హెచ్ఆర్ఏ. అంటే ఫస్ట్ 2 years 40 ప్లస్ వస్తుంది, అండ్ వీళ్ళకి ఏంటంటే 50 ప్లస్ వస్తుంది థర్డ్ ఇయర్ నుంచి, ఓకేనా. అంటే హెచ్ఆర్ఏ మారుతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది. అండ్ ఇది జేఆర్ఎఫ్ చక్కగా ఎవరైతే బీటెక్ అయిపోయి జాబ్స్ లేకుండా ఉన్నారో, ఎవరైతే హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఎంటెక్ చేయనవసరం లేదు, డైరెక్ట్గా యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసేసి జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫై అయిపోతే మంచిగా స్టైఫండ్ వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి గైడ్ని కలిసి సిగ్నేచర్ చేయించుకొని సబ్మిట్ చేస్తే నీకు పిహెచ్డి అలాట్మెంట్ చేసేస్తారు, ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీ, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనమాట. అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు కదా ఎవరైతే 35 years అబోవ్ ఉన్న వాళ్ళు, అప్ టు 60 years ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో, ఇంక ఏజ్ లిమిట్ ఏం లేదు దీనికి, ఎంత ఉన్నా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు, ఓకేనా. ఆ కట్ ఆఫ్ కనుక వస్తే వాళ్ళకి అలాట్మెంట్ చేసేస్తారు. ఈ 3 కాకుండా మనకి అదర్ ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఎన్ఎఫ్ఎస్సి, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ అండ్ ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఫెలోషిప్స్ వస్తాయి. ఇవి ఎలా అలాట్ చేస్తారు అంటే, సపోజ్ ఇప్పుడు ఫుల్ టైమ్ అడ్మిషన్ వచ్చేసింది, మీరు వెళ్ళిపోయారు, మీకు అక్కడ ఏం స్టైఫండ్ రావట్లేదు, వెళ్ళిపోయిన తర్వాత మీరు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ రాసేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది మీరు పిహెచ్డి పర్సీయింగ్, అవును పర్సీయింగ్, ఎన్ఎఫ్ఓబీసీకి ఆప్ట్ చేసుకుంటున్నానని చెప్తే ఈ జేఆర్ఎఫ్ కట్ ఆఫ్కి ఎవరికైతే 1 or 2 మార్క్స్ తక్కువ వస్తాయో వాళ్ళకి ఈ ఫెలోషిప్స్ అవార్డ్ చేస్తారు, ఓకేనా. కాబట్టి జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ కన్నా కూడా 1 or 2 మార్క్స్ ఎవరికైతే తక్కువ వచ్చాయో అది ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే యూనివర్సిటీస్లో పిహెచ్డి పర్సూయింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇంకా మిగిలిపోతే స్టూడెంట్స్కి అలాట్ చేసేస్తారు, ఓకేనా. ఇంకా జాయిన్ అవ్వని పిహెచ్డి స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు. అలాగే ప్రయారిటీ వైజ్ ఇది వస్తుంది. ఇదంతా రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ఇదంతా, ఓకేనా. ఎవరైతే ఫుల్ టైం అడ్మిషన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇంకో ఛాన్స్ ఇచ్చినట్లయింది అనమాట. ఇది కూడా మంచి అడ్వాంటేజ్ ఫెలోషిప్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ స్కీమ్ వచ్చేసరికి హియర్ యూ విల్ బి హ్యావింగ్ ద 2 papers, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అంతా కూడా మనకి జనరల్ యాప్టిట్యూడ్ అంటే టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా 10 sections ఉంటాయి. ఈ 10 sectionsకి కూడా మనకి ఏంటంటే ఈచ్ సెక్షన్ నుంచి 5 questions వస్తాయి. కాబట్టి 5 times 50 questions వస్తాయి సెక్షన్ వైజ్, 100 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ద 2 marks, ఓకే. పేపర్ 2 కంప్లీట్గా సబ్జెక్టివ్ పేపర్. ఈసీ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ సైన్స్ మీద వస్తుంది. అండ్ నెక్స్ట్ 100 questions ఉంటాయి, 200 marks. సిఎస్సికి అయితే కంప్యూటర్ సబ్జెక్ట్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అనమాట. అయితే గేట్ ఎవరైతే రాస్తున్నారో గేట్ కన్నా కూడా కొంచెం టఫ్ ఉంటుంది ఎగ్జామ్, ఓకే. ఇది నేషన్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి ఈవెన్ దో గేట్ నేషన్ వైడ్ అయినా మనకి ఇందులో కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది. పేపర్ 1 రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఎక్కువ వాటి మీద ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఎవరైతే ఐఈఎస్ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి కొంత ఈజీ అవుతుంది ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయటం. ఈవెన్ దో క్రాక్ చేయకపోయినా కూడా ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసుకొని ఒక పర్టికులర్ డేటా మెయింటైన్ చేసుకొని వెళ్తే కోచింగ్ లేకపోయినా కూడా ఇది క్లియర్ చేయొచ్చు. నేనైతే ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, నార్మల్గానే క్లియర్ చేశాను, ఓకే. And paper 1 is regarding the general aptitude, paper 2 is related to the subject, and no negative marking ఏం లేదు, మీరు అన్ని ఆప్షన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. వీటికి సిలబస్ కోసం యూ కెన్ విజిట్ ద ఎన్టీఏ వెబ్సైట్, ఓకే. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎంటెక్లో అట్లీస్ట్ 55% మార్క్స్ అయినా ఉండాలి. అండ్ ఫర్ జనరల్ అండ్ అగైన్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 50% ఉంటే చాలు. బీటెక్ అంటే ఓన్లీ జేఆర్ఎఫ్, వీళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళకి ఎంటెక్ లేదు. పిహెచ్డి అయ్యాక వీళ్ళకి ఛాన్స్ వస్తుంది కాబట్టి జేఆర్ఎఫ్ ఓన్లీ ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళకి చక్కగా జేఆర్ఎఫ్ వచ్చిందంటే మంచి స్టైఫండ్ వస్తుంది, చక్కగా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. 75% ఎవరికైతే అబోవ్ ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, ఓకే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 30 years ఫర్ జనరల్, 35 years ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ డిజేబిలిటీ, థర్డ్ జెండర్ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఓకే. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఈసీఈ యూజీసీ నెట్ క్లాసెస్ ఫర్ బోత్ పేపర్ 1 and పేపర్ 2. And for more videos please like and subscribe ASN Vision. Thank you.